హాయ్, నేను మీ నవీన్ రెడ్డి పైల్లా. వెల్కమ్ టు పిఎన్ఆర్ పైనీర్స్ అకాడమీ. గ్రూప్ 3 ఎగ్జామ్కు సంబంధించి ఒక 3 ముఖ్యమైన విషయాలను డిస్కస్ చేసుకుందాం. జనరల్గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ మనలో ప్రెషర్ ఎక్కువ అవుతుంది, స్ట్రెస్కు గురవుతాం. దానికి రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. అంటే మన రీజన్స్ కంప్లీట్ కాకపోవడమా, లేకపోతే కొంతమందికి ఎగ్జామ్ అంటే ఒక ఫోబియా ఉంటుంది, దానివలన ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దీనికి తోడు ఈసారి మరి టీజీపీఎస్సీ కానీ గవర్నమెంట్ కానీ తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందో కానీ గ్రూప్ 3 ఎగ్జామ్కు 1 or 2 days ముందు గ్రూప్ 4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సరే, అందులో సక్సెస్ అయిన 8,000 పీపుల్ని పక్కన పెడితే రిమైనింగ్ మెంబర్స్కి అయితే ఉంటుంది కదా ఎంతో కొంత. అంటే ఆ గ్రూప్ 4నే అచీవ్ చేయలేదు, రేపు జరగబోయే గ్రూప్ 2 గ్రూప్ 3లో నాకు జాబ్ వస్తుందా లేదా, అట్లనే పేరెంట్స్ కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. సొసైటల్ ప్రెషర్ ఉంటుంది. అంటే జనరల్గా ఆ గ్రూప్ 4కి గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధం లేదు. అది రాకపోయినా 100% ఇది అచీవ్ చేయొచ్చు. అది రాకపోవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. అప్పుడు సరిగా ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వకపోవచ్చు, ఏదైనా కారణం ఉండొచ్చు. సో కాబట్టి నేను కూడా చెప్పేది ఏంటంటే, ఎవరైనా అలా థింక్ చేస్తే మాత్రం దాన్ని ఇమీడియట్గా వదిలేసేయండి. సో మొత్తానికి ఈ ఏదైతే ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ మనలో ఎక్కువయ్యే ప్రెషర్ని తగ్గించుకొని మైండ్ని రిలాక్స్గా ఉంచుకుంటే మనం ఆ ఎగ్జామ్ని మంచిగా పర్ఫామ్ చేయగలుగుతామని నేను చెప్తున్నా. అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక ఎగ్జామ్కు చదువుతున్నారన్న దానికన్నా కూడా ఆ 3 hours ఎగ్జామ్ని ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. నాది ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను జనరల్గా రేపు ఎగ్జామ్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఈరోజు రాత్రి 10 లోపు పడుకుంటా. అయితే ఒకసారి ఏమైంది అంటే ప్రిపరేషన్ అంటే రివిజన్ అయిపోలేదు అని చెప్పేసి 10 అయింది, 1-2 అయ్యేదాకా కూడా రివిజన్ చేస్తూ ఉన్నా. అంటే అప్పటికి కూడా కంప్లీట్ అవ్వలేదు, కానీ ఎంతో కొంత చదువుదాం రివిజన్ చేద్దామని చెప్పేసి చదువుకుంటూ ఉంటే 2-2:30 అయింది. అప్పుడు పడుకుంటే అప్పుడు కూడా సరిగా నిద్ర రాలేదు. 4:35కి సరే హాఫ్ అన్ అవర్ 1 hour పడుకొని లేచిన తర్వాత రెడీ అయ్యి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోయినాం. ఆ రోజు ఎగ్జామ్ రాస్తున్నంతసేపు కూడా ఏదో ఒక రకమైన డిజీనెస్ ఉండడం, హెడేక్ ఉండడం, అంటే నిద్ర కూడా వచ్చినప్పటికీ సరే ఆ భయానికి నిద్ర రాదు, కానీ మైండ్ని మనం కంప్లీట్గా రిలాక్స్ స్టేట్లో లేదు, క్లియర్గా అర్థమైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పేపర్ చూసుకుంటే ఒక 7 to 8 క్వశ్చన్స్ నేను చేయగలను అనిపించిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ తప్పు పెట్టి వచ్చినాం. అంటే ఒకవేళ మైండ్ రిలాక్స్గా ఉంటే పెట్టేవాన్నేమో, లేకపోతే పెట్టకపోయేవాన్నేమో. బట్ నాకైతే అనిపించింది తర్వాత ఆ మిస్టేక్ ఎప్పుడు చేయలేదు. అంటే మళ్ళీ తర్వాత జరిగిన ఎగ్జామ్స్కి కూడా ముందే పడుకొని కొంత మైండ్ అయితే రిలాక్స్గా ఉంచుకునేది. అయితే ఎందుకు మైండ్ రిలాక్స్గా ఉండాలి అంటున్నా అంటే, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మన కాంపిటేటివ్లో సిలబస్ చాలా హెవీగా ఉంటుంది. ఒక 10 నుంచి 12 బుక్స్ చదువుతాం. ఈ బుక్స్ అన్నింటినీ రివిజన్ కూడా మీరు ఎంత ఫాస్ట్గా రివిజన్ చేసినా, రోజు ఒక బుక్ చేసినా ఒక 12 రోజుల అవుతుంది ఒక్కొక్క బుక్, అంటే లాస్ట్ బుక్ రివిజన్ చేసి. సో ఆ విధంగా మీరు ఎప్పుడో ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ చదివిన విషయాలు కూడా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ చూసినప్పుడు గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చదివిందంతా మీ మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. సరే, మీరు చదివిన దాంట్లో కొన్ని మర్చిపోతాం, ఎవరమైనా కొన్ని మర్చిపోతాం, బట్ కొన్ని విషయాలు స్టోర్ అవుతాయి మనకు తెలియకుండా. మన మైండ్ కనుక రిలాక్స్డ్ స్టేట్లో ఉంటే ఆ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ చూసినప్పుడు గుర్తొచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మనం బాగా స్ట్రెస్లో ఉండి ప్రెషర్ ఫీల్ అవుతూ ఎగ్జామ్ రాస్తే ఎప్పుడో 1 year కింద 6 months కింద చదివింది పక్కన పెడితే ఒక 3 రోజుల కింద చదివింది కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వడం అంటే అది ఎట్లా సాధ్యం సార్ అంటే, ఎట్లయినా కొంత టెన్షన్ ఉంటుంది. బట్ మీరు ఒకటే థింక్ చేయండి, మీరు చదివిర్రు సరే, అంటే రివిజన్ అయిందా లేదా, ఎంత శాతం అయింది, ఏం చదివిరు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎంతో కొంత చదివిర్రు, ఆ చదివింది గుర్తు రావాలి అంటే మీరు ప్రశాంతంగా ఉండండి. వస్తుంది 100%. మీరు కూల్గా ఉంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ చూసినప్పుడు వస్తుంది. ఇప్పుడు మీ మైండ్ బ్లాంక్ ఉంటుందండి, ఎగ్జామ్ ముందు బ్లాంక్ ఉంటుంది. ఏం చదివినో ఏమో అనిపిస్తుంది. ఏం టెన్షన్ పడొద్దు. ఖచ్చితంగా మీరు ఎక్కడో ఒక చోట చదివితే గుర్తొస్తుంది. ఇక నేను అసలే చదవని వాళ్ళకి కూడా గుర్తు రావాలంటే రాదు, అదైతే మనం ఏం చేయలేము. సో అందుకని చెప్పేసి మీరు కూల్గా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఎగ్జామినేషన్ సెంటర్కి వితిన్ టైంలో వెళ్ళండి. అంటే ఒక గేట్ క్లోజింగ్కి 1 hour ముందే వెళ్ళండి. నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మెయిన్గా 3 పేపర్స్లో, గ్రూప్ 3 పేపర్స్లో ఏదైతే ఫస్ట్ పేపర్ ఉందో, ఈ 3 కూడా ఫస్ట్ పేపర్ కొంత టఫ్ ఉంటుందండి. అది గ్యారంటీ, మనం ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మనకు తెలుసు జనరల్గానే ఈ మధ్యలో స్టేట్మెంట్ బేస్డ్ ఇస్తున్నాడు. అట్లీస్ట్ అయినా కూడా మనం ఏం చేస్తామంటే, ఆ పేపర్ చూడగానే ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయకపోగానే ప్యానిక్ అయిపోతాం. అంటే పేపర్ హార్డ్ ఉంది, మనం చదువుకునే రాలేదు అనిపిస్తుంటుంది. ఓకే, మీరు చదువుకునే క్వశ్చన్స్ అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మీరు బాగా రాస్తే హ్యాపీ. ఒకవేళ నేనేం చెప్తున్నా అంటే, నా గెస్ ప్రకారం అయితే జనరల్గా కూడా మనం గెస్ చేయొచ్చు పేపర్ 1 హార్డ్ డే వస్తుంది, ఈజీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అయితే పోదు. హార్డ్ వచ్చినా అందరికీ హార్డ్ డే అని గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం లేదు. 150 ప్రశ్నలలో మీరు 130, 140 కాదు, 100 నుంచి 120, 130 కూడా ఇంకా లోపలికే ఉంటుంది. బట్ చెప్తున్నా పేపర్ను బట్టి ఉంటుందండి. బట్ హార్డ్ వస్తే ఒక 90 to 100 వచ్చినా మంచి స్కోరే. కాబట్టి పేపర్ చూడగానే ప్యానిక్ అయిపోకుండా
అది అందులో మీకు కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే క్వశ్చన్స్ మీకు తెలిసినవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా స్టేట్మెంట్స్లో కొంత ఎలిమినేట్ చేస్తూ అన్నా పెట్టాలి. ఇలా పెట్టాలి అంటే మీకు మళ్ళీ మీరు ప్రీవియస్లో మీరు చదువుకున్నంత గుర్తు రావాలంటే మీరు రిలాక్స్డ్ స్టేట్లో ఉండాలి. మళ్ళీ రిలాక్స్ అంటే బాగా కూల్ అయ్యి డౌన్ అయిపోయి కూల్గా ఉండడం కాదు. రిలాక్స్ వేరు, అలర్ట్ వేరండి. అలర్ట్గా కూడా ఉండాలి. ఎగ్జామినేషన్ సెంటర్లో మీకు పేపర్ ఇవ్వగానే మీ ఓఎంఆర్ షీట్లో మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో అవన్నీ క్వశ్చన్స్ కరెక్ట్గా ఉన్నాయని ప్రింట్ అయ్యా లేదో చెక్ చేసుకున్న తర్వాత ప్రతి క్వశ్చన్కి ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం, పేపర్ 1లో మీకు టైం సరిపోకపోయే అవకాశం ఉంటుంది ఎవరైతే సీరియస్గా చదివిన క్యాండిడేట్స్కి. 150 క్వశ్చన్స్లో, ఎందుకంటే ఇక్కడ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ మీరు ఒక క్వశ్చన్ 1 మినిట్ టైం మనకు జనరల్గా ఉంటుంది కదా, కానీ అక్కడ 1 మినిట్లో ఆ క్వశ్చన్ కంప్లీట్ కాకపోవచ్చు. మీరు దానికోసం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 2-3 మినిట్స్ పట్టొచ్చు ఒక క్వశ్చన్కి. ఆన్సర్ వస్తుంది, బట్ ఒక 2-3 మినిట్స్ పట్టినప్పుడు ఒక 10 క్వశ్చన్స్ 20-25 మినిట్స్ వాటికే స్పెండ్ చేస్తే రిమైనింగ్ సబ్జెక్ట్స్లో 10 నుంచి 15 క్వశ్చన్స్ మీరు వెనకబడిపోతారు. అంటే ఆ టైం వాటికి 1 మినిట్ మీకు దొరకదు వేరే క్వశ్చన్స్ చేయడానికి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు లాస్ట్లో బాగా ప్రెషర్ అవుతుంది. కొన్ని తెలిసిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పేపర్ 1కి స్పెషల్గా నేను చెప్తున్నా, పేపర్ 1కి టైం బాగా అంటే మీకు ఇండికేషన్ బెల్స్ వస్తూ ఉంటాయి హాఫ్ అన్ అవర్కి ఒకటి. ఆ బెల్ని బట్టి లేదా ఎప్పుడైనా అవసరమైతే ఇన్విజిలేటర్ని టైం అడుగుతూ అయినా సరే చాలా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా మీకు చివరిలో టైం సరిపోకపోయే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ పేపర్ 1 అయిపోయిన తర్వాత బయటకు వస్తారు, మళ్ళీ డిస్కషన్స్ అయితే పెట్టకండి. జనరల్గా మనకు ఒక ఫోబియా ఒకటి ఉంటుంది, ఒక అలవాటు ఉంటుంది. కామన్గా డిస్కస్ మన పక్కన వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు, మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. కొద్దిగా కూల్గా ఉండండి. పేపర్ 1, 2 అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా కామన్గానే యూట్యూబ్లో అనాలిసిస్లు వస్తూ ఉంటాయి. మీరైతే కొద్దిగా పేషెన్స్తో ఉండండి, చూడకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే ఈ పేపర్స్ ఎలా రాసినప్పటికీ, అంటే బాగా రాస్తే ఓకే, ఒకవేళ మంచిగా రాయలేదు అనిపించినప్పటికీ కూడా ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దండి. ఎందుకంటే మీకు తెలీదు, అప్పటికప్పుడు మీరు ఓన్గా డిసైడ్ చేయలేరు ఈ పేపర్ నేను బాగా రాయలేదు రాసినా అని. ఎందుకంటే 5 lakhs మెంబర్స్ రాస్తున్నారు, పేపర్ వచ్చింది, అప్పటికప్పుడు చెప్పలేము. కొద్దిగా అర్థమైనప్పటికీ కూడా ఏమో థర్డ్ పేపర్ ఎలా రాస్తామో బాగా రాయొచ్చు, అవి ఇవి క్యుములేటివ్గా మంచి మార్క్స్ మీకు రావచ్చు. కాబట్టి ఎక్కడ ఏ పాయింట్లో కూడా 3 పేపర్స్ రాసే వరకు కూడా మీరు న్యూట్రల్గానే ఉండాలి, డైవర్ట్ అవ్వద్దు, ఏ రకమైన విషయాలకు కూడా డైవర్ట్ అవ్వద్దు. ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఓఎంఆర్ షీట్ విషయానికి వస్తే, బబుల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫిల్ చేయండి. అనుకోకుండా ఏదైనా రాంగ్ బబుల్ చేస్తే స్క్రాచెస్ మాత్రం చేయొద్దు, పోతే 1 మార్క్ పోతుంది. బట్ మీరు స్క్రాచ్ చేస్తే మొత్తం ఓఎంఆర్ షీటే ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను వాటి డెప్త్గా వెళ్ళట్లేదు. కానీ ఈ మేజర్ ఫోకస్డ్గా అయితే మీ ప్రెషర్ని కొంత హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి.